హాయ్ హలో నమస్తే, నా పేరు కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పోలీస్ ఎస్ఐకి సంబంధించినటువంటి ఈవెంట్స్కు డేట్ వచ్చింది. మనం ఇంతకుముందు వీడియోలో తెలియజేసుకున్నాం. ఎస్ఐకి సంబంధించినటువంటి పిఎంటీ పిఈటీ ఈవెంట్స్కు సంబంధించినటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. హైకోర్టు నుంచి మనకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది అని తెలియజేసుకున్నాం. మనం ఆల్రెడీ మనందరికీ తెలుసు. దానికి సంబంధించినటువంటి డేట్స్ వచ్చాయి. కానిస్టేబుల్కి సంబంధించినటువంటివి అండ్ ఎస్ఐకి సంబంధించినటువంటి డేట్స్ వచ్చాయి. వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్ళే ముందు నా వీడియోల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఉద్యోగాలకు సంబంధించి, ఉపాధికి సంబంధించి, ఎడ్యుకేషన్ రిలేటెడ్ విషయాలు ఏమున్నా నేను మీకు అప్డేట్ రూపకంగా తీసుకొస్తాను. వాటిని మీరు మీ మొబైల్లో అప్డేట్గా నోటిఫికేషన్గా పొందాలనుకుంటే పక్కనే ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపకంగా మీకు అందుతుంది. సరే, విషయంలోకి వెళ్దాం. పిఎంటీ పిఈటీ ఈవెంట్స్కి సంబంధించినటువంటి డేట్ అనౌన్స్ అయింది. ఫిబ్రవరి 11th నుండి మీకు ఈవెంట్స్ అనేది జరగబోతూ ఉన్నాయి. నేను ఇలా చెప్పడం కంటే డెస్క్టాప్ పై నుండి నోటిఫికేషన్ పూర్తిగా చదువుకుంటూ చెప్తే పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి డెస్క్టాప్ పైన స్క్రీన్ రికార్డు ద్వారా మనం పూర్తిగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, డెస్క్టాప్ పైకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీ మొబైల్లో కానీ, మీ డెస్క్టాప్ పైన కానీ, మీ ల్యాప్టాప్లో కానీ ఏదైనా బ్రౌజర్లో గూగుల్ ఓపెన్ చేయండి. ఈ గూగుల్లో TSLPRB.in అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ చేయగానే మనకు ఈ తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇదే అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనకు రైట్ సైడ్లో లేటెస్ట్ న్యూస్ అని ఉంది, చూసారా? ఈ లేటెస్ట్ న్యూస్ అనేది ఇక్కడ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఇంటిమేషన్ లెటర్స్ ఇవి. ప్రెస్ నోటు డేటెడ్ 31st January 2019 అని ఉంది కదా ఇక్కడ. దీనిపైన క్లిక్ చేయగానే మనకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి ప్రెస్ నోటు ఓపెన్ అవుతుంది. ఈ ప్రెస్ నోట్లో మనం చూసినట్లయితే ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఓపెన్ అయినటువంటి ప్రెస్ నోటు. ఈ ప్రెస్ నోటు డేట్ 31/1/2019 రోజు విడుదలైనటువంటి ప్రెస్ నోటు. ఈ ప్రెస్ నోట్లో ఏమి ఇచ్చాడు అనంటే, దీనికి సంబంధించినటువంటి కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించినటువంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఎంటీ పిఈటీ మనకు 11th February 2019 నుంచి మనకు మొదలవుతాయని చెప్పేసి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు కొంచెం మార్పులు చేర్పులు కూడా జరిగాయి. అదేంటంటే, ఇంతకుముందు ఇచ్చినటువంటి 2 వెన్యూస్ ఏవైతే ఉన్నాయో, గోషామహల్ హైదరాబాద్ అండ్ కేయూ గ్రౌండ్స్ వరంగల్, ఈ రెండింటిని చేంజ్ చేస్తున్నట్లుగా మనకు ప్రకటించడం జరిగింది. వాళ్ళు ఎవరైతే ఇంతకుముందు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని ఉన్నారో, ఆ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు గోషామహల్ అండ్ కేయూ గ్రౌండ్స్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు మళ్ళీ రివైజ్డ్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోమని అడిగారు. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ హ్యావ్ టు నెసెసరీ డౌన్లోడ్ దేర్ రివైజ్డ్ అడ్మిట్ కార్డ్స్ ఇంటిమేషన్ లెటర్స్ టు బి ఏబుల్ టు కంటిన్యూ పార్టిసిపేట్ ఇన్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్ అన్నాడు. అంటే మీకు ఏదైతే మళ్ళీ రివైజ్డ్ హాల్ టికెట్ వచ్చిందో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఎక్కడైతే వచ్చిందో అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి మనకు పేర్కొనడం జరిగింది. ఈ వెబ్సైట్లో ఇంకా చూసుకున్నట్లయితే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ 11th February 2019 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్కడెక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడెక్కడ ఉంటుంది అనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే 3 వేదికలు హైదరాబాద్ అంటే హైదరాబాదు, రంగారెడ్డి 2 జిల్లాలు కలుపుకొని ఉంటుంది. అండ్ ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క దగ్గర వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్ అండ్ నిజామాబాద్, ఈ జిల్లాల్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వెన్యూ ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ 3, తర్వాత ఈ మిగతా జిల్లాలో ఒక్కొక్క వెన్యూ ఉంటుంది. సో ఇవన్నీ కలుపుకొని 35 నుంచి 40 రోజులలో ఈ ఈవెంట్స్ని మొత్తం పూర్తిగా కంప్లీట్ చేసేటువంటి అవకాశాన్ని అయితే మనకు కల్పించారు. మొత్తం మీదనైతే 3rd week of March 2019 వరకు మొత్తం కంప్లీట్ అయిపోతాయి. సో మీరు ఫిబ్రవరి, నేను చెప్పినట్లుగా ఇంతకుముందు మన ఇగురం టీవీలో మనం చెప్పుకున్నట్లుగా February 2nd week or 3rd weekలో మనకు కంప్లీట్ అయిపోతాయి అని చెప్పేసి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. దాని ప్రకారమే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ అడ్మిట్ కార్డ్స్ అనేవి ఎప్పటి నుంచి డౌన్లోడ్ అవుతాయి అని అంటే 5th నుంచి 9th February వరకు డౌన్లోడ్ అవుతాయి. 5th మార్నింగ్ 8 గంటలకు స్టార్ట్ అవుతాయి. 9th February midnight 12కు ఎండ్ అవుతాయి. కాబట్టి మీరు అందరూ దీన్ని
గమనించి ఫిబ్రవరి 9, 2019 మిడ్నైట్ 12 గంటల లోపే మీరు TSL PRB అఫీషియల్ వెబ్సైట్ నుండి మీరు దీన్ని పొందాల్సి ఉంటుంది. దీని తర్వాత మీరు ఎలాంటి హాల్ టికెట్ పొందాల్సిన అవకాశం అయితే మీకు వెబ్సైట్లో ఉండదు. సో ఎవరైనా అప్లికేషన్కు సంబంధించి కానీ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసేటప్పుడు ఏమైనా అవాంతరాలు ఏర్పడినప్పుడు కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ కండి 9393711110 లేదా 9391005006 నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వడం వల్ల మీకు సంబంధించినటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కూడా వాళ్ళు మీకు అందజేస్తారు. ఆ టెక్నికల్ అసిస్టెంట్ని మీరు ఇన్ఫర్మేషన్ అడగాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. ఏ అవసరం ఉన్నా మీరు అక్కడ అడగండి. లేదు అని అంటే నాకు కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే నేను మీకు ఇంటిమేషన్ ఇస్తాను. మీరు ఇవన్నీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. అవి ఏంటంటే ముఖ్యంగా చూడండి, అడ్మిట్ కార్డు అనేది మీరు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అది A4 సైజులో మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెట్ నెంబరు. దాని తర్వాత రెండవది ఏంటంటే అప్లికేషన్ ఫామ్, పార్ట్ 2 అప్లికేషన్ ఫామ్ ఏదైతే చేసుకున్నారో ఆ అప్లికేషన్ ఫామ్ని కూడా మీరు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది, జిరాక్స్ కాపీని. దాని తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రఫీ కమ్యూనిటీ సర్టిఫికేట్, అంటే మీ కులం సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో క్యాస్ట్ రిజర్వేషన్ ప్రకారం ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ని సెల్ఫ్ అటెస్టేషన్, అంటే మీరు ఒరిజినల్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఫోటో కాపీ అన్నాడు కాబట్టి మీరు జిరాక్స్ తీసుకెళ్తే సరిపోతుంది. ఆ జిరాక్స్ పైన ఇది నాదే, ఇది నేను ఒరిజినల్గా సమర్పిస్తున్నాను అని మీరు సంతకం పెట్టాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీరు అటెస్టేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత 4వది చూసినట్లయితే ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్. ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ మీకు ఉన్నట్లయితే ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో అప్లై చేసుకుంటే వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఫోటో కాపీ పైన అటెస్టేషన్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అటెస్టేషన్ అంటే సెల్ఫ్ అటెస్టేషనే, గెజిటెడ్ అటెస్టేషన్ కాదు, గమనించండి. తర్వాత 5th చూస్తే సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రఫీ ఆఫ్ ఏజెన్సీ ఏరియా అన్నాడు. అంటే ఎవరైనా ఏజెన్సీ ఏరియా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఏజెన్సీ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ST రిజర్వేషను, వాళ్ళు ఏజెన్సీ సర్టిఫికేట్ పైన ఒరిజినల్ కాపీ కాకుండా డూప్లికేట్ పైన అంటే జిరాక్స్ కాపీ పైన అటెస్టేషన్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇవి ఏవి మీరు మిస్ అయినా కూడా కమ్యూనిటీ సర్టిఫికేట్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఏజెన్సీ సర్టిఫికేట్ కానీ ఇది ఏది మిస్ అయినా కూడా మీరు రిజర్వేషన్ కోల్పోయి ఓపెన్ కేటగిరీ కిందికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా వీటిని తీసుకెళ్ళండి. అండ్ ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఇంకా 10 రోజులు 11 రోజులు టైం ఉన్నది కాబట్టి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మెహందీ లాంటిది కానీ టాటూస్ లాంటిది కానీ ఏమైనా ఉంటే చేతి వేళ్లకు వేసుకోకూడదు అని చెప్పేసి మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే ఎందుకొరకు అంటే మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మీకు బయోమెట్రిక్ మిమ్మల్ని దగ్గర నుండి మీరు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు క్యాండిడేట్ వెరిఫికేషన్ కోసం బయోమెట్రిక్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మెహందీ లాంటిది మీరు పెట్టుకోకూడదు అని చెప్పేసి తెలియజేశారు. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని బాగా గమనించండి. సో మీరు ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకొని మీరు PMT PET ఎగ్జామ్కు వెళ్ళాల్సి ఉంటుంది. ఇది అఫీషియల్గా విడుదల చేసినటువంటి నోటిఫికేషను. ఈ నోటిఫికేషన్లో పూర్తి వివరాలు మీకు అందించిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు మీ వెంట ఎలాంటి జ్యువెలరీ ఐటమ్స్ కానీ, ఇక్కడ హైలైట్ చూపిస్తున్నాను చూడండి, ఎలాంటి జ్యువెలరీ ఐటమ్స్ కానీ, ఇంకా మీకు పౌచెస్ కానీ, పర్సులు కానీ, అమౌంట్ కానీ, పెద్ద అమౌంట్లు అంటే మామూలు కాదు, బస్ ఛార్జెస్ లాంటిది కాదు, పెద్దది కానీ ఎలాంటిది స్టోరేజ్ ఫెసిలిటీ అనేది అక్కడ లేదు కాబట్టి మీరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ మనకు ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. నో క్లాక్ రూమ్ స్టోరేజ్ ఫెసిలిటీ టు సేఫ్ గార్డ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది కానిస్టేబుల్ అండ్ SIకి సంబంధించిన ఈవెంట్స్కు సంబంధించినటువంటి విషయం. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చిందని అనుకుంటున్నా. ఇంకేమైనా మిస్ అయితే మీరు కామెంట్ రూపంగా అడగండి, నేను మీకు పూర్తి వివరాలను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అండ్ ఈ విషయం మీకే తెలిసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలియకపోతే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, తెలియజేస్తాను. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సదా విద్యా సేవలో ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.